హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షానాస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా అమ్మగారి వంట చూస్తున్నారా? భక్షాలు అనమాట. భక్షాలు గోధుమ పిండితో భక్షాలు చేశారనమాట. కొంచెం బెల్లం, చక్కెర తీసుకున్నారు. పప్పులు అనేది ఎక్కువ ఉడకకుండా పప్పులుగా ఉండాలన్నమాట. అది మన కందిపప్పు తీసుకున్నారమ్మ. అది చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే మనకి లూజ్నెస్ అనేది ఎక్కువగా ఉండదు. అండ్ అలాగే మనం చేసేటప్పుడు కూడా డ్యామేజ్ అవి పోకుండా ఉంటుందన్నమాట. అవ్వకుండా పప్పు గుత్తితోటి ఈ విధంగా అయితే చేసుకున్నారు. ప్లస్ మనం అది స్టఫ్ చేసేటప్పుడు బాగా ఈజీగా ఉంటుంది అలా పప్పు గుత్తితోటి ఇలా చేసుకోవడం వల్ల. అయితే భక్షాలు చేయడం చాలామందికి ఒక్కటే లడ్డు పెట్టేసి చేయడం రాదనమాట. కొంచెం చేసుకొని మనం చపాతీలాగా చేసుకొని దాంతోనే చేయడం రాదు. అయితే మనం ఏంటంటే ఒకే రొట్టెని ఇంకో పెద్ద రొట్టెని తీసుకున్నాము. అదే కొంచెం స్ప్రెడ్ చేసి పెద్దగా చేసాము. దాని తర్వాత ఇంకో లేయర్ కూడా వేసుకున్నాము. కొంచెం పప్పు పెట్టేసి స్పూన్ తోటి ఇంకో లేయర్ కూడా వేసేసుకున్నాం అనమాట. ఇంకో రోటీ కూడా పైనుంచి వేసుకున్నాము చపాతీ. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కొంచెం ప్రెస్ చేసేసుకొని మనకి ఏదన్నా ఆ రోటీ సైజు, చపాతీ సైజ్ ఏదైతే ఉందో అది మనం పెట్టేసి మూతో ఏదో ఒకటి పెట్టేసి దానికి రౌండప్ మనం ఇట్లా కనుక చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అలా చేయడం ఒకే రోటీలో స్టఫ్ చేసి చేయడం రాని వాళ్ళు ఈ విధంగా కూడా మనం ట్రై చేయొచ్చు. ఈజీగా ఉంటుంది. అయినా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. ఇదిగోండి, అసలు సైడ్స్ కూడా ఓపెన్ అవ్వలేదు, బాగా వచ్చింది ఇలా కూడా. ఇదిగోండి ఈ విధంగా. ఇంతకుముందు కూడా బచ్చాలు చేశారమ్మ, నువ్వులు బచ్చాలు చేశారు. ఇట్లా పెంకు బాగా హీట్ అయిన తర్వాత మనము ఇది ఒకటి రోటీ అయితే వేసేసుకోవాలి, ఒక భక్ష అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కాల్చుకోవాలన్నమాట సైడ్స్ అంతా కూడా. నూనె వేసుకోవచ్చు, లేదంటే ఘీ వేసుకోవచ్చు. మైదా యూస్ చేయొద్దండి, యూస్ చేయలేదు నేను కూడా, మా అమ్మ కూడా. ఎందుకనంటే మైదా అసలు మనకి హెల్త్కి మంచిది కాదు, డైజెస్ట్ అవ్వదు అనమాట త్వరగా. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మైదా అలా తినడం వల్ల. బయట కూడా ఎవరు తినొద్దనే చెప్తాను, బేకరీ ఐటమ్స్ కానివ్వండి ఏదైనా. ఇదిగోండి ఈ విధంగా కూడా అన్నీ చేసేసుకోవచ్చు మనం. అందుకని గోధుమ పిండి మాత్రమే వాడాము ఇందులో. ఆశీర్వాద్. మీకు గనక ఈ స్టైల్ నచ్చి ఉంటే భక్షాలు చేయడము లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇదిగోండి, మనము కజ్జికాయలు మనం ప్రిపేర్ చేస్తాం కదా చేతితోటి, అదే డిజైన్ లాగా కూడా మనము చేసుకోవచ్చు. చూసారా? అయిపోయింది, అంతే. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఒకే రోటీలో కూడా స్టఫ్ చేసి మనము అది స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి చూసారా? జ్యూసీగా చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాను. బాయ్.